హాయ్ ఫ్రెండ్, ఈ రోజు మనం సముద్రాల్లో ప్రశాంతంగా ఈదే ఒక అద్భుత జీవి గురించి మాట్లాడుకుందాం. అదే గ్రీన్ సీ టర్టిల్. ఇది సముద్ర జీవావరణానికి ఎంతో ముఖ్యమైన భాగం. గ్రీన్ సీ టర్టిల్స్ ప్రపంచంలోని వేడి ప్రాంతాల సముద్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ప్రధానంగా అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఇండియన్ ఓషన్ లో వీటిని చూడొచ్చు. ఇవి ఎక్కువగా పొదలతో నిండిన సముద్ర తీరాలు, కోరల్ రీఫ్స్, మ్యాంగ్రూవ్ ప్రాంతాలు వంటి ప్రదేశాల్లో నివసిస్తాయి. ప్రత్యేకంగా ఆడతాబేళ్లు తమ గుడ్లు పెట్టడానికి ఇసుక తీరాలపైకి వస్తాయి. గ్రీన్ సీ టర్టిల్ అని పేరు పెట్టడానికి కారణం వీటిపై చర్మం ఆకుపచ్చగా ఉండడం కాదు, వీటి కొవ్వు ఆకుపచ్చ రంగులో ఉండడం. ఇవి పొడవుగా ఈదగలవు. ఒకేసారి 5 గంటల వరకు శ్వాస ఆపి నీటిలో ఉండగలవు. ఒక పెద్ద గ్రీన్ సీ టర్టిల్ బరువు 70 నుండి 200 కిలోల వరకు ఉండొచ్చు. పొడవు సుమారు 1.5 మీటర్ల వరకు పెరుగుతుంది. ఇవి ప్రధానంగా సముద్రపు గడ్డి, ఆల్గే తింటాయి. అందుకే సముద్ర పచ్చిక బయళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒక ఆడతాబేలు ఒకేసారి వందలాది గుడ్లు పెడుతుంది, కానీ వాటిలో చాలా తక్కువే పెద్దవిగా మారుతాయి. ఎందుకంటే పక్షులు, చేపలు, ఇతర జంతువులు వాటిని తింటాయి. ఇప్పుడు గ్రీన్ సీ టర్టిల్స్ సంఖ్య చాలా తగ్గిపోయింది. వేట, ప్లాస్టిక్ కాలుష్యం, బీచ్ల నాశనం వంటి వీటికి పెద్ద ముప్పు. ఇవి ఇప్పుడు ఎండేంజర్డ్ స్పీషీస్ లిస్ట్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్, సముద్ర తాబేళ్లను కాపాడటం అంటే సముద్రాన్ని, ప్రకృతిని కాపాడినట్టే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి నేచర్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.